వెల్కమ్ బ్యాక్. ఒకే రోజులో రెండు రకాలైన వాతావరణాలు. ఉదయం ఉన్న ఉత్సాహం సాయంత్రానికి నీరుగారిపోయింది. నిరుత్సాహం కమ్మేసింది. ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే అన్న భావన. ఇలా చేసేడేంటా అని మథనం. ఎవరికీ నోట మాట రాలేదు, రావడం లేదు. ప్రభుత్వం ఇంకా తేరుకోలేదు. విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి 1,00,000 వోల్టుల షాక్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మళ్లీ అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు మొండి చెయ్యి ఎదురైంది. బీహార్కి ఇచ్చినట్లే ప్యాకేజ్ ప్రకటిస్తారనుకుంటే ఏమీ లేకుండా చెంబుడు మట్టి, చెంబుడు నీళ్లతో సరిపెట్టారు. మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. ప్రధానమంత్రి ఏదో ఒక ప్రకటన చేస్తారని అనుకున్న ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్షాలకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేస్తానంటూ రొటీన్ గా చెప్పిన మాటలే చెప్పారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్ని పక్కన పెట్టేశారా? सरकार ने बहुत सी ऐसी चीजें की हैं जिसको ठीक करने में हमारी काफी ताकत जा रही है, काफी समय जा रहा है, लेकिन मैं इन दोनों प्रदेशवासियों को विश्वास दिलाना चाहता हूं कि भारत सरकार हर प्रकार से आपके साथ रहेगी और हर संभव सहायता करती रहेगी. నెల రోజుల నుంచి ఒకటే హడావిడి. ఆంధ్ర రాజధాని శంకుస్థాపనకు సింగపూర్, జపాన్, భారత ప్రధానమంత్రులతో పాటు ప్రముఖులు, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు ఈ కార్యక్రమమే రాజధానికి పెట్టుబడి అన్న రేంజ్ లో పనిచేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి పనులన్నీ చూసుకున్నారు. మంత్రులంతా కష్టపడ్డారు. చంద్రబాబు స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించారు. గతంలో వెళ్లినప్పుడల్లా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఏకరేవు పెట్టారు. నిన్నటి సభలోనూ మరోసారి గుర్తు చేశారు. We are having so many problems. Even in the Bifurcation Act there are some provisions, and also in the Parliament they have announced special package, and also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding till we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. ఏపీ సమస్యలు ప్రధానమంత్రికి తెలియని విషయం ఏమీ కాదు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఇక్కడి సమస్యలు ఆయనకు అనేక సార్లు వివరించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని పదే పదే మొరపెట్టుకున్నారు. 17,000 కోట్ల రూపాయల ద్రవ్యలోటు, రాష్ట్రానికి ఆదాయం వచ్చే రాజధాని లేదు. కేంద్రమే ఆదుకోవాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా మోడీ మనసు కరగలేదు. బీహార్ ఎన్నికల్లో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన చేసినట్లే ఏపీ కూడా ఏదైనా ప్యాకేజ్ ఇస్తారనుకుంటే మట్టి నీళ్లతో సరిపెట్టారు. माटी और पानी साथ लेकर के आया. నేను కూడా మట్టిని మరియు నీరుని తీసుకొని తోడుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను కొత్త రాజధాని కోసం అని చెప్పని. मैं माटी लाया हूं, भारत के लोकतंत्र का मंदिर संसद के परिसर में से माटी लाया हूं, और पानी यमुना जी नदी में से लाया हूं. और यमुना जी हमारे देश में कोई भी नदी ये सिर्फ नदी नहीं होती है, हमारे देश में नदी एक संस्कृति होती है. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా ఆశలు రేకెత్తించింది ఎవరు? అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని, పారిశ్రామిక రాయితీలు కల్పిస్తామని చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా సభలు పెట్టి వాగ్దానాలు చేసిందెవరు? రాజ్యసభలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ 5 ఏళ్ల హోదా చాలంటే కాదు 10 ఏళ్లు కావాలని నానా యాగి చేసిందెవరు? ఏమైపోయాయి ఆ హామీలు? ఏమైపోయాయి ఆ వాగ్దానాలు? హామీలు, వాగ్దానాలు గుప్పించి దశాబ్దాలు కాలేదు. ఏడాదిన్నర క్రితం చెప్పిన మాటలకు ఈ రోజు విలువలేదా? ప్రతిపక్షాలు, ప్రజలు ఏకమై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నీ గ్రామాలే కాదు, నేను కూడా ఢిల్లీ నుంచి తెచ్చి నీ ముఖాన్ని కొడతాను, మట్టి కొడతాను, నీ నోట్లో నీళ్లు పోస్తాను అనేటువంటి రీతిలో అవమానం ఇది. ఏమి ఇచ్చినారు నరేంద్ర మోడీ గారు? ఢిల్లీ నుంచి తెచ్చినటువంటి మట్టి, ఒక చెంబు నీళ్లు తప్పితే ఏమి ఇచ్చినారు అని అంటున్నాను. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడరు, ఇవ్వరు, దానికి రాజకీయ పరిభాష ఇస్తారు. మీరు రెచ్చగొడుతున్నామా మేము? ప్రజల మూడ్కి అనుగుణంగా మాటలు చెప్పడంలో నరేంద్ర మోడీని మించిన నాయకుడు దేశంలో మరెవరూ లేరు.
ఈ విషయంలో మిగతా నేతలెవరూ ఆయన దగ్గరకు కూడా రాలేరు. మోడీలో వాక్చాతుర్యమే ఆయనను ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోపెట్టింది. అలాంటి వ్యక్తి ఉద్దండరాయని పాలనలో తన వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మోడీకి అర్థం కాలేదా? చంద్రబాబు విజ్ఞప్తులు వినపాలు ఆయన చెవులకు తాకలేదా? We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని గతంలో అనేక సార్లు ఆరోపించిన మోడీ మరోసారి కూడా అదే మాట చెప్పారు. నిజమే, కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసింది కాబట్టే ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రస్తావిస్తున్న మోడీ తానెలాంటి న్యాయం చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు? ద్రోహులంటూ ఎదుటి వాళ్ల మీద రాయి వేస్తే సరిపోతుందా? మన మంచితనం తెలిసేదెలా? కాంగ్రెస్ ద్రోహం చేసిందని చెప్తూనే కాంగ్రెస్ తయారు చేసిన విభజన చట్టంలో హామీల్ని అమలు చేస్తామని చెప్పడం ఏ రకమైన నైతికత? आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. 40,000 కోట్లు కావాలా 50,000 కోట్లు కావాలా అంటూ బీహార్ ఎన్నికల సభలో ప్రజలతో వేలం వేస్తున్నట్లుగా అంకెలు చెప్తూ సభకు వచ్చిన వారిని హుషారెత్తిస్తూ 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. అలాంటి ఉత్సాహమేది ఉద్దండరాయని పాలనలో ఎందుకు కనిపించలేదు? ఎన్నికలు ఉండి జనం ఓట్లేస్తారని భావిస్తేనే ప్యాకేజీలు హోదాలు ప్రకటిస్తారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీ ప్రజల్ని సూదులతో గుచ్చితే నరేంద్ర మోడీ పదునైన కత్తితో వాళ్ళ గుండెల్లో పొడిచాడంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ దగ్గర వివరణ ఉందా? స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.